నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చిలుకూరు బాలాజీ టెంపుల్ మెయిన్ ప్రీస్ట్ రంగరాజన్ గారి మీద దాడి చేసిన వీరరాఘవరెడ్డి సైకాలజీ ఏంటో సైకాలజిస్టులకి అర్థం కావట్లేదు, మనస్తత్వ శాస్త్రవేత్తలకి అర్థం కావట్లేదు, పోలీసులకు కూడా అర్థం కావట్లేదు. సైకోనా లేకపోతే విపరీతమైన ఇంటెలిజెన్సా, బాగా కిక్కిరిసిన మేధస్సా అతని చేత అలా మాట్లాడిస్తుంది. చాలా కాంట్రవర్షియల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అతని వైఖరి మీద. రామరాజ్యం అనే వెబ్సైట్ పెట్టుకొని, తిరునామాలు పెట్టుకొని రామరాజ్య స్థాపన కోసం అని చెప్పేసి బ్లాక్ ఆర్మీని ఆయన తయారు చేసుకున్నాడు. ఒక్కొక్కళ్ళకి నెలకి 20,000 జీతం, వసతి, అలాగే 3 పూట్ల భోజనం, 2 పూట్ల కాదు భోజనం, రోజుకి 5 కిలోమీటర్ల నడక, బ్రిస్క్ వాక్, 2 కిలోమీటర్ల పరుగు. దీస్ ఆర్ ద ప్రీ కండిషన్స్. 40 నుంచి 50 ఏళ్ళు, అంటే 50 ఏళ్లలోపు, 20 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న వాళ్ళు ఎవరైనా ఈ ఆర్మీలో చేరచ్చు. నల్లటి డ్రెస్సు, పైన కాషాయ కండువా, తిరునామాలు, చేతిలో ఏదో ఒకటి దండించటానికి, అంటే తాము తప్పని భావించిన సందర్భంలో ఆ తప్పుకి పాల్పడినట్టుగా వీళ్ళు భావిస్తున్న వారిని దండించడానికి చేతిలో ఏదో ఒక వెపన్, కర్ర కావచ్చు, కత్తి కావచ్చు, గొడ్డలి కావచ్చు, ఏదైనా వీలుని బట్టి, సందర్భాన్ని బట్టి. ప్రజల్లో ఉన్నప్పుడు చేతిలో కర్ర మాత్రమో బెత్తమో ఏదో ఒకటి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా దాడి చేయాలనుకున్నప్పుడు చేతిలో వేరే ఆయుధాలు ప్రత్యక్షమవుతాయి. ఇది స్థూలంగా అతని గురించి. ఆయన తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు, ఆంధ్రప్రదేశ్లో. రామరాజ్యం అనే పేరుతోటి సాధు సంతుల మీద, గుడి గోపురాల మీద దాడి చేయటం, తమకి ఆర్థిక సహాయం, రామరాజ్య స్థాపన కోసం తమకు ఆర్థిక సహాయం చేయాలని బెదిరించటం, రిక్వెస్ట్ చేస్తున్న టోన్ తోటి బెదిరించటం, ఎక్స్టోర్షన్, మాట వినకపోతే దాడి చేయటం. మన రంగరాజన్ గారి మీద జరిగిన దాడి కూడా ఆ తరహాదే. ఇన్ఫ్యాక్ట్ కొన్ని నెలల క్రితం వచ్చి కలిశాడు ఆర్థిక తోడ్పాటు అందించాలని. అప్పుడు వ్యవస్థ వేరు, అప్పుడు వ్యవహారం వేరు. మొన్న జరిగిన దాడిలో అయితే చాలా ఆర్గనైజ్డ్గా, వ్యవస్థీకృతంగా జరిగిన దాడి, ప్రీ ప్లాన్డ్, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయాలు. ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ ఏంటంటే, ఈయన బారిన పడిన వాళ్ళలో ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు, ఐఏఎస్ అధికారులు, పోలీసులు కూడా. భీమవరం సిఐ గారికి ఆయన ఫోన్ చేసి ఏం మాట్లాడారో, తాము కలెక్టర్ని అరెస్ట్ చేశాం, మీరు తక్షణం వచ్చి కలెక్టరేట్కి వచ్చేయండి, వచ్చి ఆవిడ్ని మీ వాహనంలో ఎక్కించుకొని వెళ్ళండి. ఆ కాన్వర్జేషన్ ఒకసారి విందాం. అతని సైకోతత్వం ఏంటనేది అందరికీ అర్థమవుతుంది. హలో అయ్యా నమస్కారం సార్, నా పేరు వీరరాఘవరెడ్డి. చెప్పండి సార్ భీమవరం సబ్ ఇన్స్పెక్టర్ గారా? దేవాలయం సిఏనండి. భీమవరం సిఐ గారా? అయ్యా తమ నెంబర్ కంట్రోల్ రూమ్ నుంచి తీసుకున్నాం సార్. చెప్పండి. ఇది కొన్ని నేరాలకు పాల్పడినందుకు గాను సి నాగరాణి గారని ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ పార్ట్ సెక్షన్ 43 సిఆర్పిసి మెమరాండం ఇచ్చి అరెస్ట్ చేసామండి. ఎవరినండి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారినండి. ఆవిడ కలెక్టరేట్ లో ఉన్నారు. ఒకవేళ తమరు మరి ఎవరినైనా పంపిస్తే మేము ఆ ఫిర్యాదు ఆవిడని అప్పచెప్పేసి మీకు అన్ని ఎవిడెన్స్ కావాలంటే ఇస్తాం సార్. అర్థం కాలేదు మీరు చెప్పింది. సార్ 40 కొత్త సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రయోగించి కలెక్టర్ గారిని అదుపులోకి తీసుకున్నామండి, నోటీస్ ఇచ్చి. మీరెవరండి? నా పేరు వీరరాఘవరెడ్డి అండి, రామరాజ్యం ఫౌండర్ అండి నేను. ఏదండి? రామరాజ్యం ఫౌండర్ సార్ నేను. మీరు ఎలా తీసుకుంటారు? మరి ప్రైవేట్ అరెస్ట్ అని చెప్పేసి సెక్షన్ 40 చెప్తుంది కదండి బిఎన్ఎస్ఎస్. పాత సెక్షన్ 43 సిఆర్పిసి ఉంది కదండి. మీరెవరండి? మీరు తీసుకోవడానికి అదుపులో ఒకసారి మీరు ఆ సెక్షన్ చదవండి సార్, 40 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ చదవండి సార్ ఒకసారి. మా సెక్షన్ మాకు తెలుసు కానీ మీకు చెప్పవలసిన లేదు. కానీ మీరు ఎవరంటే అసలు ఇబ్బంది ఏమీ లేదు సార్. మీరు కస్టడీలోకి మీరు తీసుకోకపోయినా మీరు మీ మీద కూడా మేము కేసు ఫైల్ చేసుకోండి సార్, ఇబ్బంది ఏమీ లేదు సార్. మీరు ఆవిడ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అండి. మాకు 21 ఐపీసీ ప్రకారంగా కలెక్టర్ గారు కానీ, మీరు కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, ప్రధానమంత్రి కానీ, మీరు అందరూ మాకు పబ్లిక్ సర్వెంట్స్ అండి. మీరు మాకు 154 సిఆర్పిసి కొత్త చట్టం మీకు వచ్చేటువంటి ఏదైతే కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందో మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు కేసు కట్టడం మీ బాధ్యత అండి. లలిత్ కుమారి కైండ్లీ అండి. బాబు నీ సెక్షన్ లో అవన్నీ పక్కన పెట్టాయా? నువ్వు 154 ప్రకారం సిఆర్పిసి ఇప్పుడు నాకేమైనా రిపోర్ట్ ఇచ్చావా? మీకు ఇంటిమేట్ చేస్తున్నా సార్, మీకు ఫోన్ చేసి చెప్తున్నాను సార్, మా దగ్గర రిపోర్ట్ రెడీగా ఉంది. ఇంటిమేషన్ కి 154 కి సంబంధం ఏంటి? మేము 100కి డయల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారండి వాళ్ళు. మీరు ఇస్తే, మీరు ఎవరన్నా ఇక్కడ పంపిస్తే ఈ పిటిషన్ కూడా ఇస్తాం, కలెక్టర్ గారు కూడా అప్పచెప్తామండి. ఇక్కడ అప్పచెప్పి వస్తామండి మేము ఎందుకు పంపిస్తాం అక్కడికి? అంటే మరి ఎవరు 154 సిఆర్పిసి ప్రకారం ఏదో పోలీస్ స్టేషన్ కి వచ్చి కాదు సార్ 43 సిఆర్పిసి ఏదైతే ఉందో చేయాలి. 43 వినండి సార్, 43 సిఆర్పిసి 40 ఒకసారి చదువుకోయా బాబు ఫస్ట్. నేను చదివాను సార్, నేను సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి వచ్చాను సార్. నేను చదువుకో. నేను సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి వచ్చినాను సార్. ప్రైవేట్ అరెస్ట్ అండి,
మా ప్రైవేట్ కళ్ళ- అరెస్ట్ మా- ఎవరు పడితే అది చేయడానికి మా- ఉండదు, మా ప్రైవేట్ కళ్ళ అరెస్ట్. ముందు మహాత్మా మా కళ్ళ ముందు నేరం జరిగినప్పుడు మేము సాక్షులుగా ఉన్నప్పుడు అది తీసుకుని పోలీసులకు అప్పచెప్పడం మా బాధ్యత. ఒకసారి మీ ఏం మీ నేరం చేతికి వచ్చి ఏం నేరం జరిగింది నీ కళ్ళ ముందు? దీస్ ఒబేడ్ ద డైరెక్షన్ ఆఫ్ లా అండి. ఆ? ఆవిడ చేయాల్సిన పని చేయలేదండి కలెక్టర్ గారు. అదేం నేరం అది? 166 పాత ఐపీసీ వస్తుందండి. అవును, ఏం నేరం అది? ఏమండి ఏమి నేరం? తణుకు అని చెప్పేసి తణుకు దగ్గర తేతల గ్రామం దగ్గర అయ్యా నేను చెప్పేదేనండి, ఉమ్, మీరు సెక్షన్లు చదువుకునేటప్పుడు దాంట్లో సుప్రీంకోర్టులో వాదించే ఎక్కడ ఉమ్, ఎవడైతే ఒక వ్యక్తి ఉమ్. నాన్ బెయిలబుల్ 7 సంవత్సరాల కంటా ఎక్కువ శిక్ష విధించగలిగినటువంటి నేరాలు ఉమ్, ఎవడైతే రోడ్డు మీద ఎవరినో మర్డర్ చేసేయడమో ఉమ్, లేకపోతే ఎవరినో రేప్ చేసేయడమో చేస్తారు కదా పబ్లిక్ దొంగలు, ఉమ్, అటువంటి వాళ్ళ గురించి పబ్లిక్ కి ఉమ్, నేరస్తుల్ని అవసరం అయితే ప్రైవేట్ వ్యక్తులు పబ్లిక్ కూడా అరెస్ట్ చేయొచ్చు అని అంటారు. మీరు సెక్షన్ చదువుకున్నప్పుడు క్లియర్ గా చదవాలి, దాంట్లో ఉమ్, ఉమ్, చదివితే ఉంటది. ఉమ్. మీరు వచ్చేసి సీఎం అరెస్ట్ చేసేయడానికి, కలెక్టర్ అరెస్ట్ చేసేయడానికి, ఎస్పీని అరెస్ట్ చేసేయడానికి ఇవ్వాలి ఆ సెక్షన్ మీకు. అయితే మహాత్మా అయితే దొంగలు చెప్పేది వినండి, ఆ, మర్డర్ చేసే వ్యక్తి ఉమ్, లేకపోతే రేప్ చేసే వ్యక్తి రోడ్డు మీద పారిపోతున్నప్పుడు ఉమ్, అతనికి పోలీసులు వచ్చే టైం ఉండదు కాబట్టి అక్కడ ఉమ్, ఎమర్జెన్సీ టైంలో ఉమ్, పబ్లిక్ అయినా సరే అరెస్ట్ చేయడానికి ఉమ్, పెట్టారు. అంటే 7 సంవత్సరాల కన్నా ఎక్కువ నేరం దగ్గర నేరాలు ఉమ్, పబ్లిక్ కళ్ళ ముందు చేస్తే ఉమ్. అప్పుడు చేయొచ్చు. మీరు అటువంటి వాళ్ళు ఎవరన్నా అయ్యా, పట్టుకుంటే మీరు చెప్పింది చెప్పండి, నేను వచ్చేస్తాను, ఇప్పుడే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటాను. మీరు చెప్పింది విన్నాం కదా. అంతేగాని మీరు చెప్పింది విన్నాం కదా. మీరు చెప్పింది విన్నాం కదా. ఇప్పుడు మా మాట వినండి. చెప్పండి. ఇప్పుడు ఏదైతే కాగ్నైజబుల్ అఫెన్స్ ఏమో 154 సిఆర్పిసి అండి, నాన్ కాగ్నైజబుల్ ఏమో 155 సిఆర్పిసి అండి. ఈ రెండింటి మీద లలిత్ కుమారి వర్సెస్ యూపీ గవర్నమెంట్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. 90 పేజీలు 100 పేజీలు జడ్జిమెంట్ ఉంటుందండి. మేము అరెస్ట్ చేసిన వ్యక్తి కాగ్నైజబుల్ అఫెన్స్ పాల్పడినా నాన్ కాగ్నైజబుల్ కు పాల్పడినా ఆ వ్యక్తి బెయిల్ ఇవ్వదగింది అంటే ఇక్కడ మేము కుట్రపూర్తిగా ఈ నేరం చేశారని ఆరోపిస్తున్నామండి మేము. ఒకవేళ కుట్రపూర్తిగా అంటే 120B కూడా వస్తుందండి, 295A కూడా వస్తుందని మేము ఆరోపించినవి. అయితే ఒకవేళ మేము ఇచ్చిన కంటెంట్ కానీ కాగ్నైజబుల్ కాదు, నాన్ కాగ్నైజబుల్ అనుకోండి, మీరు బెయిల్ ఇచ్చి విడుదల చేయొచ్చని మీకు అదే చెప్తుందండి. 43 సిఆర్పిసి చెప్తుందండి. బాబు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ అది 154 సార్. నువ్వు చెప్పేది నువ్వు పోలీస్ స్టేషన్ కి వచ్చి 154 ఒక సెకండ్ సిఐ గారు మర్యాదగా మీరు అని మాట్లాడుతున్నాం మేము. పబ్లిక్ సర్వెంట్స్ మీరు, పబ్లిక్ సర్వెంట్ కాబట్టి మాట్లాడుతున్నాను. పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి? పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి అంటున్నాను. పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి ఇక్కడ? పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే పబ్లిక్ సర్వెంట్ కి ఫోన్ చేయి. నా డ్యూటీ నువ్వేం చేస్తావు? 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40కి పెట్టుకుని నేను వస్తున్నాను. ఇప్పుడు నీకు అక్కడే ఉండు. ప్లీజ్ కమ్. చూశారు కదా, ఒక భీమవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో వీరరాఘవరెడ్డి సంవాదం. ఆయన సంబోధన కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మహాత్మా సంబోధించడం, ఎక్కడన్నా మళ్ళీ మర్యాద తెగితే ఏయ్ నువ్వు పబ్లిక్ సర్వెంట్, మీరు అని మాత్రమే మాట్లాడాలి. నేను మీరు అని సంబోధించినప్పుడు మీరు అని మాత్రమే మాట్లాడాలి. నువ్వులోకి ఎందుకు దిగావు? పాపం ఆయన సిఐ గారు శాంతం విన్నారు. ఇదేదో బాగా పెచ్చముదిరి రోకలి తలక చుట్టూ వచ్చినాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. అయినా కూడా పాపం అంతా పోలీసులకు ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మనకి తెలుసు. 6-7 నిమిషాల సమయం కేటాయించి ఆయన చాలా సవ్యంగానే బదులిచ్చారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పబ్లిక్కే అరెస్ట్ చేయొచ్చు. ఎవరిని? అతి తీవ్రమైన నేరాలు చేసిన, మర్డర్స్ చేసిన వాళ్ళనో లేకపోతే రేప్ చేసి తప్పించుకొని పారిపోతున్న వాళ్ళనో ఒప్పుకుంటాం. జిల్లా కలెక్టర్ గారు ఏం నేరం చేశారండి? అక్కడ ఈయన అరెస్ట్ చేశారట, కలెక్టరేట్లోకి వెళ్ళి అరెస్ట్ చేశారట. పి నాగరాణి గారు అరెస్ట్ చేశారు. సిఐకి ఫోన్ చేశాడు, తక్షణం మీరు వచ్చేయండి, ఆమెను అరెస్ట్ చేయండి అని, ఆమెని మీతో పాటు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోండి, మేము ఇక్కడే రిపోర్ట్ ఇస్తాం. ఆయన అప్పటికి చెప్పారు, అయ్యా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి, వీ విల్ లుక్ ఇంటు దట్ అని చెప్పారు. అబ్బే ఈయనకి తలకెక్కలా. ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి గారి అబ్జెక్షన్స్ ఏంటి? భారత న్యాయ సంహితలో కొత్తగా చేర్చబడిన చట్టాల ఆధారంగా మాకు ఈ పవర్స్ ఉన్నాయి, సో అంచేత మేము ఆయన అరెస్ట్ చేసాం. ఎవరు? ఆయన రామరాజ్యం. ఇంతకీ రామరాజ్యం పేరుతోటి ఆయన చేస్తున్న దందాలు లెక్క జమ లేకుండా పోయాయి. తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ మీద దాడి చేసిన సందర్భంలో ఈ వ్యవహారాలన్నీ బయటకు వచ్చినాయి. ఈయనకు పెద్ద వెబ్సైట్ ఉంది, దాంట్లో ఈయన ప్రవచనాలు ఉంటాయి, దాంట్లో కులగోత్రాల గురించి మాట్లాడతారు. అలాగే రాముడి రాజ్యస్థాపన జరగాలంటే క్షాత్రం వెల్లివిరియాలంటాడు, గుళ్ళు గోపురాలు తమకు అప్పచెప్పాలంటాడు, ఆర్థిక వ్యవస్థ అంతా తమ చేతుల్లోకి తీసుకోవాలంటాడు. ఒక సమాంతరమైన వ్యవస్థను ఆయన నిర్మించాలనుకుంటున్నాడు వీరరాఘవరెడ్డి.
మొత్తానికి ఏదైతేనే అరెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. స్వయంగా ఆయన రంగరాజన్ గారికి ఫోన్లో పరామర్శ చేసి, మేము ఉన్నాం, ఈ విషయంలో మీరు చింతపడాల్సిన అవసరం లేదు. చిలుకూరి బాలాజీ అంటే మొత్తం తెలంగాణ ఆ మాటకు వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో భక్తులు, వెంకన్న భక్తులు నెత్తి మీద పెట్టుకుని పూజించే చిలుకూరి బాలాజీ. ఆ బాలాజీ ఆలయానికి వాళ్ళు నిష్కామంగా సేవ చేస్తున్నారు. ఆయనకు సంవత్సరానికి 10-12 లక్షల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి సంప్రదాయ అర్చకుని వృత్తిలోకి ఆయన ప్రవేశించారు రంగరాజన్ గారు. వారి తండ్రి సౌందరరాజన్ గారు ఈ ఆలయాన్ని నిలబెట్టడం కోసం, దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లకుండా కాపాడటం కోసం హుండీలు అక్కర్లేదు ఈ ఆలయంలో చెప్పి హుండీ లేకుండా సేవ చేస్తున్నారు. సో ఇంత జరుగుతుంటే ఇతని కన్ను ఆ ఆలయం మీద పట్టడానికి కారణాలు ఎవరు? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ఫ్యాక్ట్ అది వారు కోర్టుకి సమర్పిస్తారు. తేలిన అంశం ఏంటంటే, స్థానికంగా ఉన్న ఒక విఐపి, చిలుకూరులో స్థానికంగా నివసిస్తున్న ఒక విఐపి ఈ కుట్రకి రచన చేశాడు. వీరరాఘవరెడ్డిని పిలిపించి అదే సామాజిక వర్గానికి చెందిన విఐపి ఈ నాటకం ఆడించాడు, ఈ డ్రామా రక్తి కట్టించాడు. దాడి చాలా అమానుషంగా జరిగింది, కానీ నిబ్బరం కోల్పోలేదు రంగరాజన్ ఎక్కడ. దాడి జరిగిన రాత్రి దాడి జరిగితే తన ఇంటికి వచ్చి, తన వ్యక్తిగతంగా ఉండే పర్సనల్ రూమ్లోకి వచ్చి ముందర మాటలు కలిపి తర్వాత ఆయుధాలతో దాడి చేసిన ఆయన చెక్కు చెదరలా. తెల్లారి వచ్చి మళ్ళీ స్వామి సేవలో నుంచున్నారు. శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ చేశారు, నమో వెంకటేశాయ చెప్పారు, భక్తుల చేత చెప్పించారు. వారి తండ్రి ఈ విషయం తెలుసుకొని సౌందరరాజన్ గారు చిలుకూరు పోలీస్కి ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు, కంప్లైంట్ తీసుకున్నారు. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ అని మనకందరికీ తెలుసు. అసలు ఎవరు ఈ వీరరాఘవరెడ్డి, ఏంటి ఆయన, ఎందుకు ఈ విపరీత మనస్తత్వంతో జనంలోకి వచ్చాడు? ఎజెండా ఏమన్నా ఉందా? రామరాజ్యమా ఆయన స్థాపించాలనుకుంటుంది, రావణ రాజ్యమా? మొత్తానికి ఏంటంటే టైటిల్ అయితే ఆయన అద్భుతంగా, ఆయన ప్రవచనాలు, ఆయన డిక్షన్ కూడా చాలా బాగుంటుంది, చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. అయ్యా అయ్యా మహాత్మా అని చెప్పి సంబోధించడం. సరే, అది చూసి అందరూ బొట్లో పడిపోయారు చాలామంది. అమ్మో ఇతను చాలా కమిటెడ్గా హిందూ ధర్మం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం వచ్చేసాడేమో అని చెప్పేసి ఆయన కలిపేసుకోవటం మొదలెట్టారు. ఆయన కూడా లైక్ మైండెడ్ వాళ్ళని తన ఇన్ఫ్లుయెన్స్లోకి తీసుకొచ్చి లాగి తనతో పాటు కలిపి జర్నీ చేసేలాగా చేసుకుంటున్నాడు. ఇంకొకటి, ఆయన ప్రతి మండలంలో ఒక ప్రైవేట్ ఆర్మీ లక్షణాలకి సరిపడే ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసుకోవటం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలంలో దగ్గర ఆయన సైన్యం సంఖ్య అఫీషియల్గా తెలిసింది 1200 మంది. ఇంకొక 1000 మంది డిస్క్రీట్గా తెర వెనుక పనిచేస్తూ ఉంటారట. ఆలయాలను ఐడెంటిఫై చేయటం, ఆలయాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనో ప్రైవేటు ట్రస్టుల చేతుల్లోనే ఉంటే కనుక దాన్ని టార్గెట్ చేయటం. ఒకవేళ గవర్నమెంట్ ఆలయాలైనా సరే అవినీతి పరులైన ఈవోలు ఎవరైనా ఆలయానికి సంబంధించి ఈవోలో, డిఈఓలో, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళని భయపెట్టి వారి దగ్గర నుంచి సొమ్ము దోచుకోవటం. ఇది మొత్తానికి ధర్మం పేరుతో దందా చేస్తూ వస్తున్న వీరరాఘవరెడ్డి వ్యవహారం చిలుకూరి రంగరాజన్ గారి మీద దాడితోటి ఒక్కసారిగా బట్టబయలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించవద్దని చెప్పేసి పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా, చిలుకూరు పోలీస్ యంత్రాంగం కూడా చాలా పకడ్బందీగా ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ అతనితో పాటు 5గురిని అరెస్ట్ చేశారు. ఆ రోజు ఆలయానికి వచ్చిన 27 మంది మొత్తం వచ్చింది. మిగిలిన వారి ఐడెంటిఫికేషన్ కోసం కూడా వేట నడుస్తోంది. మొత్తానికి ఏంటంటే ఒక పర్వర్టెడ్ ఇండివిజువల్ లాగా అతను మాట్లాడిన వ్యవస్థ. తాను భీమవరంలో ఉన్నారట, జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్నారట, ఆ ప్రాంగణంలో ఉండి మాట్లాడుతున్నారట, కలెక్టర్ని అదుపులో తీసుకున్నారట. పోలీసులు వచ్చి ఆమెని, ఆ కలెక్టర్ గారిని జీపులో ఎక్కించుకొని వెళ్ళాలట. దానికి ఏదో భారత న్యాయ సంహితలోని చట్టాలు అని చెప్తారట. పాపం ఆ సిఐ గారు ఓపికగానే విన్నారు. అంతా విని, అయ్యా చట్టానికి కొన్ని పరిమితులు ఉంటాయి, దానికి ఎంత విస్తృతి ఉందో కొన్ని పరిమితులు ఉంటాయి, మీరు పోలీస్ స్టేషన్కి రండి, వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటే రారట. ఈయనే అక్కడికి వెళ్ళాలట. సో ఇదండి, జిల్లా కలెక్టర్నే గడగడలాడించాలని ప్రయత్నించి సిఐ గారిని బెదిరించి చికాకు పెట్టిన వీరరాఘవరెడ్డి ఉదంతం మీరు చూశారు కదా. సో చూద్దాం చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ మీద దాడి కేసులో ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో. ఎనీహౌ ఇన్ ద డేస్ టు కమ్ పోలీస్ మనకి ఇన్ఫార్మ్ చేస్తారు కూడా.